కేశవ శైలుని తీసుకొని మాధవ్ వాళ్ళు ఇచ్చిన పార్కుకి అయితే వస్తాడు. మాధవ్ వాళ్ళు అడిగితే రానని ఇక మెకానిక్ షెడ్లో పని ఉందని చెప్పి వాళ్ళకి చెప్పి ఇక శైలుతో పాటు అదే పార్కుకు రావడంతో ఇక కన్నా అది చూసి ఇక వాళ్ళందరినీ కూడా తీసుకుని వస్తూ ఉంటాడు. శైలు ఇక వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పు అనేసి ఇక కేశవని అడిగేసరికి ఒక్కొక్కరి గురించి అడుగుతూ ఉంటుంది. ఇక మా అన్నయ్య అయితే శుద్ధ మంచితనం ఏం చేసి పెడుతుంది. మా అత్త కూతురు నన్ను పెళ్లి చేసుకో అంటే వదిలేశాడు. ఇప్పుడు మంచితనం తనకి కొత్త భార్యని తీసుకుని వస్తుందా? మళ్ళీ ఆ అమ్మాయి ఎక్కడుందో, ఎక్కడ వెతికి పెట్టాలో, మంచితనం కొరుక్కు తింటామా ఏంటే? ఇంకా మా నాన్న ఉన్నాడు వేస్ట్ ఫెలోకి పెద్ద పట్టా ఇస్తే మా నాన్న ముందులో ఉంటాడు అని చెప్తూ ఉంటాడు. ఇంకా మా చిన్నోడైతే డిగ్రీ ఫెయిల్ అయిన క్యాండిడేటు, వాడు కూడా వేస్ట్. ఇంకొకడైతే బ్యావర్స్ గాడు. ఇంట్లో అందరూ కూడా అంతే. అయితే మీ వదిన గురించి చెప్పలేదు అనేసి శైలు అడుగుతుంటుంది. అమ్మో మా వదిన మహంకాళి కాదు కాళి, అందుకే నేను తనకి చాలా దూరంగా ఉంటాను. తనతో పెద్దగా నేను ఎప్పుడు కూడా మాట్లాడను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక కన్నా అదే టైంలో అక్కడికి రావడం, ఇక కేశవ అయితే శైలుతో ఇవన్నీ మాట్లాడడం, ఇక ఇంట్లో వాళ్ళందరూ అది కూడా వింటారు. అప్పటికప్పుడే ఇక మాధవ మహాలక్ష్మి వాళ్ళైతే కన్నాని కేశవని చెదగొట్టాలని అనుకుంటారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత చూద్దామనేసి ఒకరికొకరు అనుకొని ఇక కేశవ మీద చాలా కోపంతో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంటికి రాగానే కేశవని అయితే ఒక రకంగా కాదు చాలా ఆడుకుంటూ ఉంటారు. మహాలక్ష్మి అయితే ఇక పాపమని లేకుండా కేశవని అయితే బాగా ఆడుకుంటుంది. కాళ్ళు పట్టుకునేలాగా చేస్తుంది. ఇక అప్పటికి శాంతించి ఇంకొకసారి ఇలాగ మాట్లాడితే ఊరుకోను అని చెప్పి స్వీట్ వార్నింగ్ అయితే ఇస్తుంది. అంటే ఆ పార్కుకు మీరు కూడా వచ్చారా అని కేశవ అంటాడు. లేదు, మేము రాకపోతే మా గురించి ఇలాగనే ఉద్దేశం ఉంది. పైగా మంచిగా నటిస్తూ మౌనంగా ఉంటే నువ్వెంతో మంచివాడు అనుకున్నా, కానీ ఇలా మమ్మల్ని మహంకాళులనేసి అంటావా నన్ను అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటుంది. అమ్మ తల్లి, ఏదో అప్పుడు అలా చెప్పేశాను, నన్ను వదిలేయి అని చెప్పి అక్కడ నుండి అయితే జారుకుంటూ ఉంటాడు. మరొక వైపు అయితే ఎలాగైనా సరే మహాలక్ష్మికి నా మనసులో మాట చెప్పాలి, ఆ విడాకులు రాకుండా చూడాలి అని చెప్పి చక్రి అయితే అనుకుంటూ ఇక ఆఫీస్కి మహాలక్ష్మితో పాటు వెళ్తాడు. మీతో నేను మాట్లాడాలి, ఒక ముఖ్యమైన విషయం అని చెప్తూ ఉంటాడు. చెప్పండి అని మహాలక్ష్మి అయితే అడుగుతూ ఉంటుంది. ఇక్కడ చుట్టూ చూస్తూ ఉంటాడు. ఏంటి ఏమైంది అలా చూస్తున్నారు అని చక్రిని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. అది కాదు, ఎక్కడైనా ప్రైవసీగా ఉన్న దగ్గర మనం మాట్లాడుకుందాము, ఇక్కడ వద్దు అని చెప్పి చక్రితో అయితే అంటూ ఉంటాడు. చక్రి అయితే మహాలక్ష్మితో అంటుంది. సరే పదండి అని పక్కనే ఉన్న పార్కుకి అయితే మహాలక్ష్మి అయితే చక్రిని తీసుకుని వెళ్తుంది. దాంతో చక్రి అయితే ఇక చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటాడు. మహాలక్ష్మి అయితే పల్లీలు తింటూ ఏదో చెప్పాలని అన్నారు కదా, ఇంకా ఏమి మౌనంగా ఉన్నారు చెప్పండి అని తింటూ అడుగుతూ ఉంటుంది. అది నేను మిమ్మల్ని మన పెళ్ళి ఎలా జరిగిందో మీకు తెలుసు, నాకు తెలుసు అంటే తెలుసు, అయితే ఇప్పుడు ఏమైంది చెప్పండి అనేసి అంటే, అదే మన పెళ్ళి సంగతి మీకు తెలుసు కదా, మీరు మన పెళ్ళి అయినప్పటి నుండి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను భారీగా అంగీకరించాను, మీరు కూడా నా భర్తగా అంగీకరించండి. మీరు ఫస్ట్ నుంచి విడాకులు ఇవ్వడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మన పెళ్ళి ఆ దేవుడు కలిపిన బంధంగా నేను భావిస్తున్నాను. మొదటి నుండి మీరంటే నాకు చాలా ఇష్టమండి. అది కాక దేవుడు కూడా బంధాన్ని కలిపాడు. అందుకే నాకు ఈ బంధం విడదీయాలని అస్సలు ఇష్టం లేదు. నేను ఎలాగో భార్యాభర్తలుగా మనిద్దరం ఎలాగో దేవుడు కలిపిన బంధం వల్ల ముడిపడ్డాము. కాబట్టి ఈ బంధం విడిపోవడానికి నాకు ఇష్టం లేదు. నేను ఆల్రెడీ భార్యగా అంగీకరించాను కాబట్టి మీరు కూడా నన్ను భర్తగా అంగీకరించండి. అప్పుడు ఏం ప్రాబ్లం లేదు. మీకు విడాకులు ఇవ్వడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అనేసరికి ఇక అలాంటి మాటలు మాట్లాడతాడని చక్రి నుండి అసలు ఎక్స్పెక్ట్ చేయని మహా అయితే అలాగే చక్రి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటండి ఏమీ మాట్లాడట్లేదు, ఆ రోజు పార్కులో కూడా మీకు నా మనసులో మాట చెప్పాలని అనుకున్నాను, కానీ మీరు అక్కడ ఉండకుండా వెళ్ళిపోయారు. ప్రతిరోజు కూడా మీతో ఈ విషయం చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను. విడాకులు ఇచ్చినప్పుడు కూడా ఇలాగే అనుకున్నాను, కానీ ప్రతిసారి కూడా నా టెన్షన్తో భయంతో చెప్పలేకపోయాను. ఇంకా చెప్పకపోతే బాగోదనేసి ఇంకా విడాకులు వచ్చేస్తాయని భయంతో చెప్తున్నాను. మీరు నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తారా, మన పెళ్లి బంధానికి విలువిస్తారా అనేసి అంటే ఇక మహాలక్ష్మి అయితే అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. ఏంటి ఏమి చెప్పకుండా వెళ్ళిపోతుంది అని చెప్పి వెనకాలే వెళ్తూ ఉంటాడు. అయినా కూడా మహాలక్ష్మి అసలు మాట వినదు. ఎంత పిలిచినా కూడా ఉలకదు పలకదు. అలాగే కోపంగా వచ్చిన ఆటో అయితే ఆపి అక్కడ నుండి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక చక్రి ఇంకా ఏమీ చేయలేక తను కూడా తన కార్ స్టార్ట్ చేసుకుని ఇంటి దారే పడతాడు. ఎంత మాట్లాడదామని ప్రయత్నించిన చక్రికి మహాలక్ష్మి అయితే అవకాశమే ఇవ్వదు. మరి మహాలక్ష్మి అసలు ఏం నిర్ణయం తీసుకుంది, చక్రిని భర్తగా అంగీకరిస్తుందా లేదా కామెంట్ చేయండి. లైక్ ద వీడియో. ఈ వీడియోపై అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.